మా అన్నయ్య ఏడుస్తున్నాడు. వాట్ ఫీలింగ్ ఎట్లా ఉంది అడగాల. బ్రో ఫీలింగ్ ఎట్లా ఏడుస్తున్నాడు. ఏ గోరు ఉంటాడు, ఏ సాయం చేస్తున్నాడు అని స్వేట్ చేస్తున్నాడు. వెల్కమ్ టు వీడియో. ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే నా ఫ్రెండ్ కోసం, అంటే నా ఫ్రెండ్ తార్కేస్ కోసం. అంటే వాడు నిన్న ఇక్కడ లేదు, నేను కూడా ఇక్కడ లేను. నిన్నైతే అడిచిపోయి వెళ్ళిపోయినా, నా ఫ్రెండ్ అయితే కట్టకెళ్ళిపోయినాడు. అంటే ఇక్కడ వర్షం అయిందంటే ఇక్కడ వాళ్ళు కొత్తగా ఇల్లు కడుతున్నారు. అంటే నేను వాళ్ళతో వర్క్ వెళ్తున్నా ప్రతిసారి అంటే అడుగుతున్నా వాడికి. అంటే వాళ్ళు ఇటుకలు గోడ అయితే కట్టలేదు. నేను అడుగుతున్నా ఏమంటే నువ్వు ఒకసారి ఇటుకలు గోడ కట్టిన తర్వాత సైలెన్స్ చేయరా అన్నా. సరే కడతాను అన్నది. సరే కట్టిన తర్వాత ఇటుకలు కూడా కట్టేసి చెప్పింది నాకు. ఇది కట్టానురా అని చెప్పింది నా ముందే. అలాంటి చెప్పిన కట్టాను కానీ పక్కన మర్రి చెట్టు ఉంది, మర్రి చెట్టు పడిపోద్దురా అన్న. అన్నది అన్న తర్వాత నిన్న పడిపోయింది. యాక్చువల్లీ నిన్న పడిపోయిన తర్వాత తను ఫోన్ చేసి చెప్పింది, అరే ఏం చేసావురా, నీ వల్ల అది చెట్టు పడిపోయింది అనేసి నా మీద తిట్టిస్తుంది. అబ్బా నేను దేవుణ్ణా, చెప్పిన పని అయిపోయినట్టు. చెప్పిన పని అయిపోతే నేను దేవుణ్ణి ఏంట్రా. ఫోన్ స్లోగా అంటున్నా. రికార్డింగ్ కూడా పెడతాను ఇందులో. ఆ మర్రి చెట్టు పడిన వీడియోస్ కూడా పెడతాను. వాళ్ళ చెట్టు మీద అంటే వాళ్ళ ఇంటి మీద పడిపోయింది. అంటే సగం కట్టారు, అంటే ఇటుకలు కూడా పూర్తిగా ఏం కట్టలేదు. బట్ స్లాబ్ కూడా వేద్దాం అనుకుంటున్నారు. బట్ మ్యారేజ్ పడిపోవడమే బెస్ట్. ఎందుకంటే కింద అయితే అన్ని మళ్ళీ అయిపోయిన తర్వాత అన్ని పడిపోయి వేస్ట్ కాదు, సగం పడిపోవడం బెస్ట్. కానీ వాళ్ళు బాధపడ్డారు. సారీ నేనేం చేయలేదు. సో ఇక్కడ ఉన్న చెట్టు చాలా పెద్ద చెట్టు, బట్ ఇక్కడ పడిపోయింది చెట్టు అనేది. అక్కడికి వెళ్తే ఆగండి. వచ్చేస్తున్నా చెట్టు దగ్గరికి. ఇది ఎన్ఎస్ చెట్టు కానీ నాకు తెలియదు. అంటే మా వాళ్ళ తాత కాలంలో చెట్టు అంట. ఇది చాలా కలిసి అయిపోయింది బయట. చాలా అంటే చాలా తింది అమ్మ. చూడండి, ఇది మా తారికేస్ గాడ ఇల్లు. దాని మీద పడి ఇంకా స్లాబ్ కూడా వేయలేదు. అన్ని గలీస్ అయిపోయినాయి. చెట్టు ఎక్కడ నార్మల్ గానికి పడిపోయింది, అసలు తుఫాన్ కూడా అవ్వలేదు. చూడండి ఎట్లా అయిపోయింది. కింది నుంచి మీదకి కదిలిపోయింది. వెళ్ళిపోయాడు పిచ్చాడు మాట్లాడుకుంటా. పోల్ కూడా పడిపోయింది బాయ్, పోల్ కూడా కదిలిపోయింది అన్న. చూడండి మా విలేజ్ ఎట్లా ఉందో. 1.5 మాత అయింది ఇది రోడ్, ఇలాగైంది, పాడైపోయింది. కానీ ఊర్లో పెద్ద మనిషి ఉన్నారు కానీ ఏంటి పట్టించుకోవడం లేదు. చూడండి గలీజ్ అయిపోయింది. అసలు ఇటు సైడే నడుస్తున్నారు, అందరూ ఇటు సైడే నడుస్తున్నారు. ఈ అమ్మ ఎవ్వరు పట్టించుకోరు. ఇట్లా ఉంది ఈ పరిస్థితి. ఈ ఊరి యొక్క సమస్య చూసారు కదా. ఇది అసలు ఊరు ప్రెసిడెంటే పట్టించుకోవడం లేదు. మనం ఎంత భయ్, ఎంతమంది చూసినా అదే రోడ్ మీద అందరూ వెళ్ళిపోతుంది తప్ప ఇది అని. సరే ఏదైనా వీడియో చూస్తే ఏదైనా సరే మర్రి చెట్టు సర్వనాశనం అయిపోయింది. సర్వనాశం. వాడిన చెట్టు అది తీసేస్తున్నారు. మా అన్నయ్య ఏడుస్తున్నాడు. అయిపోయింది, చాలా కష్టపడి సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు చెట్టు ఏమో వస్తున్నాడు. ఆ వాటి ఫీలింగ్ ఎట్లా ఉంది అడగాల. ఇప్పుడు ఫీలింగ్ ఎట్లా ఏడుస్తున్నాడు. ఏ గోరు ఉంటాడు, ఏ సాయం చేస్తున్నాడు అని స్వేట్ చేస్తున్నాడు.